అందరూ కూడా బుల్లి తెర మీద నుంచి వెండి తెరకు వెళ్ళాలి అని కలలు కంటుంటారు. కానీ మీరేంటి రివర్స్లో వెండి తెర నుంచి బుల్లి తెరకు వచ్చారు? అసలు నేను వెండి తెరకి రావాలనే ఏమీ కలలు కనలేదు. సో మీ ఫాదర్ మిమ్మల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు కదా మ్యామ్, కానీ మిమ్మల్ని అన్ని వ్యాంప్ క్యారెక్టర్సే వెల్కమ్ చేసాయి. బాధపడ్డారా మేడం మీ ఫాదర్ ఎప్పుడన్నా? లేదు, ఆయన ఎప్పుడు బాధపడలేదు. వ్యాంపిష్ అనే ముద్ర పడిపోవడం. సో మీరు ఎన్ని వ్యాంప్ క్యారెక్టర్స్ చేసినా కూడా బోరింగ్ పాప అనే దాంతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నది బాలయ్య బాబు కదా మరి. ఒక సీన్ ఒక సాంగ్ అది. ఆ బోరింగ్ పాప అనే క్యారెక్టర్ మీ కెరియర్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చా మేడం? ఆ క్యారెక్టర్స్కి ఆ ఇమేజ్ వచ్చింది, కానీ ఇప్పటికి ఏమి టర్నింగ్ పాయింట్ అనిపించట్లేదు. ఇప్పుడున్న ఇండస్ట్రీ చూస్తుంటే మాక్సిమం అందరికీ తెలుసు ఎన్ని కష్టాలు ఉంటున్నాయి, కాస్టింగ్ కౌచెస్ అవన్నీ. ఇవన్నీ అప్పుడు కూడా ఉండేవా మేడం? కొంత నిజం ఉంది, లేకపోలేదు. కాకపోతే ఇప్పుడు సో వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇండస్ట్రీ జయలలిత గారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు అని అంటున్నారు. కొన్ని లక్షల మంది అన్నారు ఈ క్వశ్చన్, మిమ్మల్ని సరిగా యూజ్ చేసుకోలేదు అనేది. ఇప్పుడు ఇంత అందంగా ఉన్నారంటే అప్పట్లో ఎలా ఉండేవారు? అప్పుడు బాగుండేది అన్నమాట. అంటే నా పర్సనాలిటీ కానీ నా కలర్ కానీ అమ్మాయిని నాకే అనిపించింది కదా మేడం ఇంత అందంగా ఉన్నారని. వాళ్ళకి ఎందుకు అనిపించలేదు? అబ్బా, హీరోయిన్ అవ్వాల్సిన అందము. మరి డిగ్రీ చేసా అంటున్నారు కదా మేడం, ఇండస్ట్రీకి రాకపోయిందంటే ఏం చేసేవారు మీరు? పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. ఇంకొక స్టేట్మెంట్ చెప్పారు కదా మేడం మీరు, అమ్మాయిలు ఇండస్ట్రీకి రావద్దు. అవునమ్మా, నేను ఇప్పటికీ అదే చెప్తాను. నేను చూస్తున్నాము, మీకు ఇప్పటికీ కూడా ఈ ఐటమ్ సాంగ్స్ ఆఫర్స్ వస్తున్నాయి. మరి ఏమనుకుంటున్నారు మీరు? నా వయసు ఏంటి? ఇంకా చేసేలా ఉంటే చేస్తారా మేడం? అంటే అన్ని సినిమాలు దాదాపు 600 సినిమాలు పైగానే చేస్తారు. అయినా సరే మిమ్మల్ని ఎవరు గుర్తించలేదంటే నాకు అక్కడే కోపంగా ఉంది. మీ హస్బెండ్ కూడా ఈ డైరెక్టర్, మావు గారు ప్రొడ్యూసర్, ఇదే ఫీల్డ్ లో ఉండి మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోవడం అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వాళ్ళు కూడా యూజ్ చేసుకున్నారు నన్ను. సో ఇండస్ట్రీకి వచ్చి మీరు సాధించుకున్నది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? పేరు సాధించాను, డబ్బు పోగొట్టుకున్నాను.